నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిష శాస్త్రంలో రెండవ ఇల్లు దాని గురించి 12 భావాలలో రెండవ ఇంటి కారకత్వాలు, దాని గురించి విశ్లేషణ, 12 భావాలలో అది ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పుకోవటం జరుగుతుంది. ఇక మన జ్యోతిష శాస్త్రంలో రెండవ ఇంటిని ధనస్థానం అంటారు. ముందుగా ఇది సంపద, ఆర్థిక వనరులు, కుటుంబం, మాట, కదిలే ఆస్తులు, విద్య వంటి విషయాలని సూచిస్తుంది. ఇక జాతకంలో రెండో ఇంట్లో వివిధ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. రెండవ ఇంట్లో గ్రహాలు సూర్యుడు ఉన్నప్పుడు వ్యక్తి ఆత్మగౌరవంగా ఉంటాడు, తన విలువలతో ముడిపడి సంపదను కూడబెట్టుకుంటాడు. అధికార స్థానాల ద్వారా ఆదాయం ఉంటుంది. అధికారిక స్థానాల ద్వారా అంటే జాబ్స్, ఉన్నత స్థానాలు, పదవులు ఇలాంటివి. ఇక చంద్రుడు అయితే రెండవ ఇంట్లో భావోద్వేగాల ద్వారా లేదా మానసిక సంబంధిత వృత్తుల ద్వారా సంపద పొందుతారనేది చెప్పచ్చు. కుటుంబంతో బలమైన సంబంధం కూడా ఏర్పడుతుంది. ఇక రెండవ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు సంపాదనలో దూకుడుగా వ్యవహరిస్తారు. భూమి, ఆస్తుల ద్వారా లాభాలు వస్తాయి, కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉంటాయి కుజుడుంటే. ఇక బుధుడు రెండవ ఇంట్లో ఉంటే మేధస్సు, వాక్చాతుర్యం ద్వారా సంపాదిస్తారు. రచయితలు, వక్తలు, వ్యాపారులు ఈ గ్రహస్థితి మంచిది. ఈ రాశిలోకి ఈ విధమైన కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఈ వీళ్ళు ఉంటారు, రచయితలు, వక్తలు, వ్యాపారులు. ఇక గురువు రెండో ఇంట్లో ఉంటే ఇక విస్తారమైన సంపదకు, ఉన్నత విద్య ద్వారా లాభాలకు కారకుడవుతాడు. ఆర్థికంగా అయితే అదృష్టవంతులుగా ఉంటారు రెండో ఇంట్లో గురువు ఉంటే. ఇక శుక్రుడు ఉంటే కళలు, సౌందర్యం, విలాసాల ద్వారా ఆదాయం పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి అయితే మంచిగా ఉంటుంది. ఇక రెండో ఇంట్లో శని స్థితి అయితే ఆలస్యంగా కానీ స్థిరమైన ఆర్థిక వృద్ధి ఉంటుంది. కష్టపడితేనే సంపాదన సాధ్యమవుతుంది రెండో ఇంట్లో శని ఉన్నవారికి. ఇక కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండవ ఇంట్లో రాహువు ఆర్థిక విషయాలలో అసాధారణమైన మార్గాల ద్వారా లాభాలు ఉంటాయి. అంటే రాహు రెండో ఇంట్లో ఉంటే పీక్గా మంచి ఆదాయాలు హై లెవెల్లో వచ్చేది ఒక కాలం వరకు కూడా రాహు ఇస్తాడు. విదేశీ సంబంధాల ద్వారా కూడా సంపాదన ఉంటుంది. రాహువు విదేశీ గ్రహం కాబట్టి విదేశీ సంబంధాల ద్వారా కూడా సంపాదన ఇస్తాడు. ఇక కేతు ఉంటే రెండో స్థానంలో ఆర్థిక విషయాలపై విరక్తి లేదా అస్పష్టతను సూచిస్తుంది. అంటే రెండో ఇంట్లో కేతు ఉన్నవాళ్ళు ఆ సంపాదన మీద ఎక్కువ దృష్టి పెట్టుకోలేరు, విరక్తిగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గాల ద్వారా సంపాదన ఉండే అవకాశం అయితే ఉంటుంది వీరికి. కేతు ఆధ్యాత్మిక ప్లానెట్ కాబట్టి ఆ మార్గాల ద్వారా అందులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక 12 భావాల్లో రెండవ ఇంటి అధిపతి ఫలితాలు. ఇక రెండవ అధిపతి 1వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే మన లగ్నం నుంచి 1వ ఇంట్లో ఉన్నప్పుడు, లగ్నంలో ఉన్నప్పుడు సంపద, ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. స్వయం కృషితో సంపాదిస్తారు అనేది చెప్పచ్చు. ఇక రెండవ అధిపతి రెండవ ఇంట్లోనే ఉంటే మంచి ఆర్థిక స్థితి కలుగుతుంది. సంపద సులభంగా కూడబెట్టుకుంటారని చెప్పచ్చు. కుటుంబం నుండి సహకారం వీరికి ఎక్కువగా లభిస్తుంది అనేది సూచిస్తుంది. ఇక రెండవ అధిపతి 3వ ఇంట్లో ఉన్నప్పుడైతే కనుక 3వ ఇల్లు ప్రయాణాలు, కమ్యూనికేషను, రచనల ద్వారా ఆదాయం, ఈ విధమైన కారకత్వాలు ఉంటాయి. తోబుట్టువుల నుండి కూడా లాభాలు పొందుతారు రెండవ అధిపతి 3లో ఉంటే కనుక. ఇక రెండవ అధిపతి 4వ ఇంట్లో ఉన్నప్పుడు స్థిరాస్తులు, వాహనాలు, గృహం ద్వారా ఆదాయం, తల్లి నుండి ఆర్థిక సహాయం, ఈ విధమైన వాటికి సూచిస్తుంది. ఇక రెండవ అధిపతి 5వ ఇంట్లో ఉంటే పెట్టుబడులు, షేర్లు, పిల్లలు లేదా వినోదం రంగం నుండి సంపాదన, కళాత్మక రంగం నుండి సంపాదన, ప్రేమ వ్యవహారాలపై డబ్బు ఖర్చు చేసేది, ఈ విషయాల మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఇక రెండవ అధిపతి 6వ ఇంట్లో ఉన్నప్పుడు
6వ ఇంట్లో ఉన్నప్పుడు ఉద్యోగం, అప్పులు, ఆరోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అవటం, పోటీలలో గెలిచి ఆర్థిక లాభాలు పొందేది, ఈ విధమైన వాటికి ప్రభావం చూపిస్తుంది. ఇక 7వ ఇంట్లో 2వ అధిపతి ఉంటే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి, వ్యాపారంలో కూడా మంచి విజయాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక 2వ అధిపతి 8వ ఇంట్లో ఉంటే వారసత్వం, ఇన్సూరెన్సు, ఇతర మార్గాల ద్వారా ఆకస్మికంగా ధనం రావచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఆర్థిక విషయాలలో కూడా చాలా రహస్యాలు మెయింటైన్ చేస్తారు వీరు. ఇక 2వ అధిపతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు 9వ ఇల్లు ఉన్నత విద్య, మతం, విదేశీ ప్రయాణాల ద్వారా వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి. 2వ ఇల్లు అంటే ధనస్థానం కాబట్టి ఒక ఆర్థికం గురించే చెప్పడం జరుగుతుంది ఎక్కువగా. ఏ విధమైన ఆదాయ మార్గాలు, వివిధ వనరుల ఆదాయ మార్గాలు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇక 2వ అధిపతి 10వ ఇంట్లో ఉంటే వృత్తి, ఉద్యోగం ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది, మంచిగా స్థిరపడతారు, కుటుంబ వ్యాపారాలను కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2వ అధిపతి 10లో ఉన్నప్పుడు వారు వృత్తుల ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, ఈ కుటుంబ వ్యాపారాలను అంటే పెద్దలు కుటుంబంగా సాగించే వాళ్ళు వృత్తి వ్యాపారాలని వీళ్ళు వారసులు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇక 2వ అధిపతి 11వ ఇంట్లో ఉంటే స్నేహితులు, సామాజిక వలయాల ద్వారా ఆర్థిక లాభాలు, కోరికలు నెరవేరేది, సంపద పెరిగేది, వీటన్నిటికీ కూడా ఈ 11వ ఇంట్లో 2వ అధిపతి ఉంటే ఉంటుంది. ఇక 2వ అధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పుడు 12వ ఇల్లు విదేశీ సంబంధాలు, ఆసుపత్రులు, ఆధ్యాత్మికత వంటి వాటి ద్వారా ఖర్చులు లేదా ఆదాయం ఏదైనా ఉండొచ్చు. ఎక్కువగా ఆర్థిక నష్టాలను అయితే సూచిస్తుందని చెప్పచ్చు. ఈ ఫలితాలు మామూలుగా ప్రైమరీ బేసిక్స్ మాత్రమే. ఇది వ్యక్తి యొక్క జాతకంలో గ్రహాల స్థానాలు, దృష్టి, యుతి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి జన్మ జాతకంలో వాటికి మారుతూ ఉంటాయి ఫలితాలు అనేది. వీటిని అనుసరించి జన్మ జాతకాన్ని అనుసరించి అంచనా ఖచ్చితంగా వేయవచ్చు. ఇది ఈ 2వ ఇంటి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇందులో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.